చాలా కాలం క్రితం ఒకసారి సీనుగాడి ఇంటికెళ్ళానండి. ఆడు చంటాడు ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. వాడు థర్డ్ క్లాసో, ఫోర్త్ క్లాసో చదువుతున్నాడు. చాలా ఓవర్ యాక్టివ్. వాడు డిట్టో సీనుగాడే. అయితే వాడు పరిగెత్తుకుంటూ వచ్చి, "నాన్న బోలెడన్ని కాకులొచ్చేసాయి నాన్న. బోలెడన్ని కాకులు అరిచేస్తున్నాయి పెరట్లో. బోలెడన్ని కాకులొచ్చేసాయి. అదేంటిది ఎప్పుడు చూడలేదు నేను" అంటే, "ఒరేయ్! కాకులొస్తే చుట్టాలొస్తారని అర్థం రా. మన చుట్టాలు ఎవరైనా వస్తున్నారేమో చూడు. మన చుట్టాలు ఎవరైనా వస్తారేమో ఇవాళ" అంటూనే మళ్ళీ వాడు పరిగెత్తుకొచ్చి కొంచెంసేపు అయ్యాక అమ్మ గట్టిగా అరిచింది. అమ్మ గట్టిగా అరిస్తే కాకులన్నీ ఎగిరిపోయాయి. అమ్మ గట్టిగా అరిచింది. అంతే కాకులన్నీ ఎగిరిపోయాయి. మరి చుట్టాలొస్తే వాళ్ళెప్పుడు ఎళ్ళిపోతారు? మరి చుట్టాలొస్తున్నారు కదా! వాళ్ళెప్పుడు ఎళ్ళిపోతారు అన్నాడు. అంటూనే వాళ్ళు అంతే. అమ్మ చిరాకు పడి అమ్మ అరవడం మొదలెడితే వాళ్ళు వెళ్ళిపోతారు. అమ్మ చిరాకు పడటం మొదలెట్టి అరవడం మొదలెడితే చుట్టాలు కూడా వెళ్ళిపోతారురా. కాకులైనా, చుట్టాలైనా కాకులు అరుస్తే చుట్టాలొస్తారు. అమ్మ అరిస్తే చుట్టాలు వెళ్ళిపోతారు. చుట్టాలు పారిపోతారు. అంతే కదా! అమ్మ అంటే భయం మరి. అమ్మంటే అమ్మరిస్తే ఎవరైనా పారిపోవాల్సిందే అన్నాడు. అది.